గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్. బెస్ట్ ట్రేడ్ వార్త అనుసంధానమే మీరు కనుక ట్రేడ్ చేయాలనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా సూచనలు పాటించి అప్పుడు మీరు బెస్ట్ ట్రేడ్ వార్త అనుసంధానమే ట్రేడ్ చేసుకొని ఎక్సలెంట్ ప్రాఫిట్స్ని పొందవచ్చు. నౌ వీఆర్ గోయింగ్ టు ద ట్రేడ్ పర్టికులర్స్. యా ఫ్రెండ్స్, నౌ గోల్డ్ మినీ మార్చ్ 26న కాంట్రాక్ట్ ఇది. దీన్ని మనం కనుక చూసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ గివెన్ అన్ ఎక్సలెంట్ డిప్ అండ్ ఏ బ్యూటిఫుల్ డిప్ ఇచ్చింది. మనకి బయ్యింగ్ జోన్లోకి వచ్చింది. ఇది 136,577 అంటే 1,36,570 ఆ రేంజ్కి వచ్చి బ్యూటిఫుల్గా అక్కడ వరకు అక్కడ జోన్లోకి అక్కడి నుంచి రియాక్ట్ అయింది. ఎక్సలెంట్గా రియాక్ట్ అయింది. అర్థమైందా? సో నా ఇక్కడ నుంచి దీని టార్గెట్ ఎక్కడి వరకు ఉండొచ్చు అంటే నెక్స్ట్ సెల్లింగ్ జోన్ ఎక్కడుంది అది మనం చూసుకోవాలి. జోన్స్ ప్రకారం మనం ప్లాన్ చేసుకున్నట్లయితే సపోజ్ ఇప్పుడు 1 అవర్ ఉంది. 1 అవర్ది కనుక మనం చూసుకున్నట్లయితే 1 అవర్ 1 అవర్ టార్గెట్ ఆల్రెడీ అయిపోయింది. సో అగైన్ మళ్ళీ బేస్డ్ ఆన్ దిస్ ఇట్ విల్ డెఫినెట్లీ 1,40,500లో మరొక డిప్ గ్యారంటీగా ఫాల్ ఉంటుంది. సో మళ్ళీ దీన్ని బై ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని అంటే ఫస్ట్ స్టెప్ ఒక బయ్యింగ్ జోన్ వచ్చేసి 1,37,900లో ఉంటుంది. అండ్ దెన్ అగైన్ 1,37,400. ఈ 2 లెవెల్స్లో కనుక మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే దీన్ని హోల్డ్ చేసుకొని దీన్ని ఎక్కడ వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్లింగ్ జోన్ విల్ బి 1,40,200. అండ్ దెన్ నెక్స్ట్ ద సెకండ్ సెల్లింగ్ జోన్ విల్ బి అహెడ్ at definitely 1,41,700. These two are selling zones ahead based on 1 hour chart. సో ఓవరాల్గా దీని టార్గెట్ ఎంత అసలు? సపోజ్ మనం కనుక దీన్ని హోల్డింగ్లో పెట్టుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్టయితే కాంట్రాక్ట్స్ రోల్ ఓవర్ చేసుకునే కెపాసిటీ ఉండి మంచి ఇది ఉన్నట్లయితే ఎంతవరకు ఇది వెళ్ళచ్చు. బెస్ట్ ట్రేడ్ వారి యొక్క అనాలిసిస్ ప్రకారము వాళ్ళ టెక్నికల్ క్యాలిక్యులేషన్స్, మొమెంటము, డేటా, క్యాండిల్ స్ట్రక్చరు అండ్ ఇన్పుట్ టెక్నికల్ వాల్యూస్లో ఇన్పుట్స్లో చేంజెస్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఓవరాల్గా అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో కనుక చూసుకున్నట్లయితే ఇది డెఫినెట్గా 1,49,000 టచ్ చేసి తీరుతుంది. హౌ మచ్? 1,49,000. ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. టార్గెట్ 1,49,000. ఎస్, ఇది ఓవరాల్ టార్గెట్ ఉన్నది. ఇంకా అప్పుడే అవ్వలేదు. డౌన్ సైడ్ అయ్యి ఇంకా ఇది అయిపోయింది. ఇంకేముంది అసలు దిగిపోయింది అనుకున్నారు పాపం, నిన్న ఫెయిల్ అయిపోయింది. అగైన్ ఇట్ స్టార్టెడ్ అప్ సైడ్ మొమెంటమ్. సో దీని టార్గెట్ వచ్చేసి 1,49,000 అరౌండ్ 300 వరకు ఉంది. బట్ మనం 1,49,000 వేసుకుందామా. ఓకే, దిస్ ఈజ్ ద ప్రెడిక్షన్ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్. బెస్ట్ ట్రేడ్ ఒక ప్లాన్ చేసిందంటే పక్కాగా ఇది అయితే ఒక్కసారి మీరు మా లింక్ని మీ ఫ్రెండ్స్ యొక్క గ్రూప్లో, రిలేటివ్స్ గ్రూప్స్లో లింక్ని ప్రొవైడ్ చేసి మరింతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేలా ప్లాన్ చేయండి. అండ్ ఆల్సో మీరు కూడా ఒక్కసారి వీడియోస్ అన్ని అబ్జర్వ్ చేసి లైక్స్, కామెంట్స్, షేర్ చేయండి. మీరు ఒక్కసారి వీడియోస్ని అబ్జర్వ్ చేస్తే బెస్ట్ ట్రేడ్ సత్తా ఏందో తెలుస్తుంది. ఇది ఓన్లీ 1 అవర్కి 3 మినిట్స్కి 5 మినిట్స్కి ట్రేడ్ చేసే ఛానల్ కాదు. దిస్ అండ్ పొజిషనల్ ట్రేడ్ వెరీ సేఫెస్ట్ గేమ్. ఎందుకంటే బై అండ్ డిప్స్ ఎప్పుడు ప్లాన్ చేస్తుంది బెస్ట్ ట్రేడ్. ఫండ్ నుండి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ప్రతి ఒక్క ట్రేడ్ మోర్ దాన్ 99% ట్రేడ్ సక్సెస్ అయినవే ఉంటాయి. నో ఫెయిల్యూర్స్. ఎక్కడన్నా ఫెయిల్ అయితే రివర్స్ అయిన ట్రేడ్స్ ఉంటాయి. అప్పుడు కూడా ఏంటంటే ఫండ్ అవైలబిలిటీ ఉంటే యావరేజ్ చేసుకోవడానికి బై చేసుకుంటే బ్యూటిఫుల్గా వర్కౌట్ అయిన ట్రేడ్స్ బోలెడన్నీ ఉన్నాయి. మీరు ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ట్రేడ్స్ మీకు మరిన్ని కావాలి అంటే మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లోనూ, గ్రూప్స్లోనూ నా ఛానల్ని లింక్ని ప్రమోట్ చేసి మరింతమంది సబ్స్క్రైబ్స్ వచ్చేలా చూడండి. మీకు ఇలాంటివి బ్యూటిఫుల్ స్టిక్. ఇది మామూలు వీడియో స్క్రిప్ట్స్లో కూడా HCL టెక్ చెప్పాను ఆల్రెడీ, హింద్ కాపర్ చెప్పున్నాను, టాటా పవర్ చెప్పున్నాను. స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్. ఇంకా వాటి టార్గెట్స్ ఇంకా అవ్వలేదు. అండ్ ఆల్సో HDFC బ్యాంక్ చెప్పున్నాను. ఇవన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ చార్ట్స్ పెట్టున్నాను నేను.
మా గ్రూప్ ఒకటి ఉంది, ఆ గ్రూప్లో నేను మెన్షన్ చేశాను బై ఆన్ డిప్స్ ప్లాన్ ప్రకారం చేసుకోమని. అట్ ద సేమ్ టైం నిఫ్టీ బ్యాంక్కి కూడా చెప్పాను ఫ్యూచర్స్. ఎస్, నిఫ్టీ అండ్ నిఫ్టీ బ్యాంక్ కూడా. సో ఏ బ్యూటిఫుల్ మొమెంటమ్ ఈజ్ అహెడ్. సో నా సిన్సియర్ రిక్వెస్ట్, కైండ్లీ ప్రమోట్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. సో గోల్డ్లో ఇది సిచ్యువేషన్, ఇలా ఉన్నాయి లెవెల్స్. సో బీ కాషియస్ వైల్ డూయింగ్ ట్రేడ్. ఓకే ఫ్రెండ్స్, సో మీరు మంచిగా ఇలాంటి ట్రేడ్స్ చేసుకొని మంచి లాభాలు సంపాదించగలరు. బెస్ట్ ట్రేడ్ వార్తను సాధనమై మీరు ట్రేడ్ చేసుకోవచ్చు మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాలతో. ఓకే, బాయ్. మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్.